హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆదాయ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ 8090322004 అండి. సో ఇప్పుడు మనకి నీలకుండేలు జంక్షన్ నుంచి విజయనగరం వెళ్ళే రోడ్డు గూగుల్ డేటా సెంటర్కి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఒక బ్రహ్మాండమైన లేఅవుట్ ఉందండి. రోడ్డు బేసింగ్ లేఅవుట్. ఆ లేఅవుట్ మొత్తం మీకు చూపించి దాని చుట్టుపక్కల ఏ లేఅవుట్లు ఉన్నాయి, ఏ విద్యా సంస్థలు ఉన్నాయి, ఏ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, మొత్తం అంతా మీకు కవర్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న లేఅవుట్ ఏంటంటే సింహాద్రి ఎస్టేట్స్ శ్రీలోక్ వ్యాలీ అని చెప్పి. సో ఇది మనకి నీలకుండేలు జంక్షన్ నుంచి విజయనగరం వెళ్ళే రూట్లో పద్మనాభంకి 8 కిలోమీటర్ల ముందు గూగుల్ డేటా సెంటర్కి 3 km డిస్టెన్స్లోనే. ఇది మాస్టర్ ప్లాన్లోను. ఇది మనకి ఇంచుమించు ఒక 100 ఫీట్ రోడ్ అండి. మనకి విజయనగరం నుంచి మనకి సింహాచలం బస్సు 700 బస్సు తిరుగుతుంటుందండి. అలాగే మనకి ఇది మొత్తం ఒక 30 ఎకరాల్లో లేఅవుట్ ఉందండి, 3 పేజీలు. సో లేఅవుట్ మొత్తం మెయింటెనెన్స్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో లేఅవుట్ అంతా చూపిస్తానండి. అంటే మన మెయిన్ గూగుల్ డేటా సెంటర్కి దగ్గరలో చుట్టుపక్కల ఏ లేఅవుట్లు ఉన్నాయనేది మనం ఇటుపక్క ఈ రోజు ఈ వీడియోలన్నీ కవర్ చేస్తానండి. సో మీకు ఆ లేఅవుట్ అంతా చూపించి మిగతాదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మన ఇక్కడి నుంచి రోడ్డు కొనేసారండి కంపెనీ వాళ్ళు. ఒక 100 మీటర్ల డిస్టెన్స్ నుంచి మనకు ఆర్ట్ స్టార్ట్ అవుద్ది. సో హిల్ వ్యూ లేఅవుట్ అండి, చుట్టూ బ్యూటిఫుల్ గా ఉందండి లొకేషన్ లో. చుట్టూ కొండలు. ఇది మనకి కుసులువాడ వస్తుందండి విలేజ్, సింహాద్రి ఎస్టేట్స్. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి. మనకి ఎలక్ట్రిసిటీ మొత్తం డ్రైనేజ్ అంతా మెయింటెనెన్స్ అంతా ఎక్సలెంట్ ఉందండి. ఇది ఫేజ్ 1 అండి. సో ఆల్రెడీ మొత్తం ప్లాట్లు అన్ని సోల్డ్ అవుట్ ఫేజ్ 1లో. నెక్స్ట్ ఫేజ్ 2 ఫేజ్ 3 మనకి వేస్తున్నారండి. సో చుట్టూ కొండలండి, హిల్ వ్యూ లేఅవుట్. మనకి ఫ్యూచర్లో ఇల్లులు కట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. పొల్యూషన్ ఫ్రీ జోన్. మనకి గూగుల్ డేటా సెంటర్కి 3 km డిస్టెన్స్లో ఉంది. మెయిన్ రోడ్కి ఆనుకొని ఉందండి. లోపలికి వెళ్ళి వెళ్తుందేమో. సో ఇక్కడ వరకు ఇది ఫేజ్ 1 అండి. సో ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంకా మనకి ఫేజ్ 2 అండి. సో నెక్స్ట్ ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఉంది. సో మనకి ఇంకా బ్లాక్ టాప్ రోడ్లు వేయాలండి. సో మనకు ఆల్రెడీ ట్రెంచ్ కటింగ్ ఇచ్చి ప్లాటింగ్ కూడా చేస్తారు. సో ఆ చివరి వరకు ఉందండి మనకి లేఅవుట్ కొండకు ఆనుకొని. మొత్తం ఈ 3 ఫేజ్లు కలిపి ఇంచుమించు మనకి 30-40 ఎకరాస్ వస్తుందండి, చిన్న సైట్ ఆఫీస్ లాగా. మనకి ఇప్పుడు ఎంట్రన్స్ ఆల్రెడీ చూసారు కదండి, ఎంత అద్భుతంగా మెయింటైన్ చేశారు. సో ఫ్యూచర్లో కూడా మనకి ఇలాగే వస్తుందండి. సో ఆ చివరి కూడా మనకి ప్రజెంట్ వర్కులు జరుగుతున్నాయండి. అంటే డిఫారెస్టేషన్ వర్కులు జరిగాయండి. అలాగే మనకి రోడ్లు మొత్తం మార్కింగ్ ఇచ్చారు, ప్లగ్ మార్కులు అంతా. సో ట్రెంచ్ కటింగ్ కూడా అయిపోయిందండి. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక 2-3 పేజీలు కూడా ఉందండి. సో ఇక్కడ ప్రైజెస్ ప్రజెంట్ 20,000 చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అండి. సో ఇక్కడ వరకు మనకి ఫేజ్ 2 ఫేజ్ 3 అనేది ఉందండి. సో మీకు మళ్ళీ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎత్త వర్కులు జరుగుతున్నాయి. ఆల్రెడీ టీఎల్పీ వచ్చిందండి వీటికి, ఫేజ్ 2కి ఫేజ్ 3కి. సో హిల్వ్యూ లేఅవుట్ అండి, కుసులవాడ విలేజ్ వస్తుంది. సో ఆనందపురం మండలం, పద్మనాభంకి 8 కిలోమీటర్లు, నీలకుండేలు జంక్షన్కి 6 కిలోమీటర్లు, గూగుల్ డేటా సెంటర్కి 3 కిలోమీటర్లు అండి. సో ఆల్రెడీ మీకు ఆ ఎంట్రన్స్ నేను చూపించాను కాబట్టి ఒక దగ్గర ఆగి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు మనం ఉన్నదంతా ఫేజ్ 2లో అండి. సో అది ఫేజ్ 3. ఫేజ్ 2 ఒక 9 ఎకరాలు, ఫేజ్ 3 ఒక
ఒక 10, 12 ఎకరాలు ఏస్తున్నారండి. సో, ఫేజ్ 1 చూసారు కదండీ! చాలా బ్యూటిఫుల్‌గా ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు మొత్తం అంతా చుట్టూ కొండల మధ్యన బ్యూటిఫుల్‌గా ఉందండి. సో, ఇదండి ఇప్పుడు మీకు నేను చూపించిన లేఅవుట్ సింహాద్రి ఎస్టేట్స్ వాళ్ళది శ్రీలోక్ వాలీ అని చెప్పి. సో, మనకి మెయింటెనెన్స్ అంతా చాలా బాగా చేశారండి వీళ్ళు. ఇది మనకి ఉడా లేఅవుట్ అండి. ఫేజ్ 1 ఆల్రెడీ సోల్డ్ ఔట్. ఫేజ్ 2, ఫేజ్ 3 గూడా మనకి టీఎల్‌పీ వచ్చింది. మీకు ఆల్రెడీ చూపించాను లేఅవుట్ అంతా. మొత్తం లేఅవుట్ ఫార్మేషన్‌కి రోడ్లు అన్నీ చేసేసారు. ఇంక బ్లాక్ టాప్ ఎయ్యాలి. అలాగే మనకి ఎలక్ట్రిసిటీ వర్కు, ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అంతా ఉంది. ట్రెంచ్ కటింగ్ అంతా అయిపోయిందండి. సో, ఇది మనకి 20,000 చెప్తున్నారు. ఇది మనకి మీకు చెప్పాను కదండీ! గూగుల్ డేటా సెంటర్‌కి చాలా తక్కువ డిస్టెన్స్ అండి. మీకు ఆ కొండ పక్క నుంచి ఎళ్ళిపోతే మనకి బాకురపాలెం విలేజ్ అండి. ఆ పక్క నుంచే మనకి లేఅవుట్ అంతా మనకి గూగుల్ డేటా సెంటర్ ఉంటదండి. సో, ఇదండి ఈ చుట్టుపక్కల మనకి ఏ లేఅవుట్లు ఉన్నాయంటే, మనకు దగ్గరలోనే ఐశ్వర్య గ్రాండ్ లేఅవుట్ ఉందండి. కొంచెం ముందుకెళ్తే ప్యారన్ గ్రూప్ ఓళ్ళది ఐశ్వర్య గ్రాండ్‌తో పాటు సిలికాన్ వ్యాలీ అని లేఅవుట్ ఉందండి. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి బాకురపాలెం దగ్గర బీబీజీ కంపెనీ లేఅవుట్ ఉందండి. కొంచెం ముందుకెళ్తే ఇటుపక్క మనకి పద్మనాభం వెళ్ళే రూట్‌లో భూమాత వాళ్ళది పూర్ణసాయి లేఅవుట్ ఉంటదండి. అలాగే ఎంఈవీ సిటీ వాళ్ళది కూడా ఒక లేఅవుట్ ఉందండి. అక్కడ అనంతవరం దగ్గర. సో, ఈ రూట్‌లో మనకొచ్చేటప్పటికి శుభగృహ వాళ్ళది ఎక్కువ లేఅవుట్లు ఉన్నాయండి. సుకృతి, లోతని. అలాగే మనకి శ్రీహరి ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే ప్యారన్ గ్రూప్ ఉన్నాయి. అలాగే మనకి పాత సిటీ లేఅవుట్ ఉందండి. అలాగే కొంచెం ముందుకెళ్ళిన వెంటనే అనంతపురం రూట్‌లో ఎక్కువ లేఅవుట్లు ఉన్నాయండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి నీలకుండీల జంక్షన్ నుంచి మనకి గోదావరి లేఅవుట్ అని చెప్పి ఆంధ్ర ఉన్నది గోదావరి టౌన్‌షిప్. అలాగే శ్రీమిత్రవరం లేఅవుట్ ఉన్నాయి. అలాగే కిరణకృష్ణ లేఅవుట్లు ఉన్నాయండి. సో, పెందుర్తి వచ్చేటప్పటికి మనకి జనచైతన్య లేఅవుట్. పెందుర్తి ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లు. ఆనంద్‌పూర్ షార్ట్ కట్ అండి. ఇలాగెళ్తే ఒక 8 కిలోమీటర్లు మన ఫ్లవర్ మార్కెట్‌లోకెళ్ళిపోతాం. సో, ఈ చుట్టుపక్కల ఈ వడా లేఅవుట్లు ఎక్కువున్నాయండి. అలాగే ఈ చుట్టుపక్కల ఏ విద్యా సంస్థలున్నాయంటే మనకి దగ్గరలోనే ఎన్ఎస్ఆర్ ఐటీ ఉందండి. అలాగే సాంకేతిక మనకి సారీ అండి. సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఇక్కడి నుంచి బ్యాక్ ఒక 8 కిలోమీటర్లెళ్తే కొత్త వలస విలేజ్ వస్తదండి మనకి. రెల్లి అనే విలేజ్ ముచ్చెర్లన్నీ దాటుకొని. సో, కొంచెం ముందుకెళ్తే మనకి గుడిలో దగ్గర విజ్ఞాన విహార్ అని చెప్పి స్కూల్ ఉంటది. అలాగే వియత్తం కాలేజ్, విశ్వనాథ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కాలేజ్ అండ్ ఫార్మసీ ఉంటదండి. ఏక్యూజే ఉంటది. ఆలమీర్ ఉంటది. అలాగే ఆనందపురం మనకెళ్ళిపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటది. కొంచెం ముందుకెళ్తే రవీంద్ర భారతి, అలాగే చైతన్య, నారాయణ కొంచెం ముందుకెళ్తే తిరుమల. అంటే ఇదంతా ఆనందపురం మనకి తగరపల్లి ఎడ్యుకేషనల్ హబ్ అండి. ఆనందపురం మండలం, భీమిలి మండలం. సో, ఇటుపక్క కొంచెం ముందుకెళ్తే ఇంకా తక్కువ డిస్టెన్స్‌లోనే మనకి రామనారాయణ టెంపుల్‌కెళ్ళిపోతామండి. ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్‌లోనే విజయనగరం. విజయనగరంలో మనకి ఫోరెస్ట్ కాలేజ్ అని, ఆర్‌కే కాలేజ్ అని, గాయత్రి కాలేజ్ అని, అలాగే అమీజర్ ఇంజినీరింగ్ కాలేజు, అలాగే మహారాజా పాలిటెక్నిక్ కాలేజు, మహారాజా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అలాగే కొంచెం మనకి సీతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంటు, అలాగే గాజుల రేగలో మనకి జేఎన్‌టీయూ విజయనగరం అని చెప్పి యూనివర్సిటీ ఉందండి. సో, ఇదంతా ఎడ్యుకేషనల్ హబ్ అండి. వైజాగు, ఈ ఆనందపురం ఇయన్నీ కలిపి మన విజయనగరం. సో, ఇయన్నీ ఎడ్యుకేషనల్ మనకి చాలా ఇన్‌స్టిట్యూట్‌లున్నాయండి. సో, హాస్పిటల్స్ పరంగా చూసుకుంటే ఇక్కడి నుంచి మనకు పద్మనాభ మండల హెడ్ క్వార్టర్ ఉందండి. సో, అక్కడ మన మండల హెడ్ క్వార్టర్స్‌లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే కొంచెం ముందుకెళ్తే సింహాచలం అక్కడ కూడా ప్రభుత్వ హాస్పిటల్లున్నాయి. అలాగే కొంచెం సింహాచలంకి వెళ్ళకముందు మనకా అడవివరం ఆర్‌లో జంక్షన్ ఉంటది కదండీ! మొత్తం మీకు తెలిసిన అన్ని 7 హిల్స్ మన అపోలో హాస్పిటలు, కేర్ హాస్పిటలు, మహేష్ బాబు ఎంబీ హాస్పిటలు, మనకి పినాకిల్ హాస్పిటలు చాలా రకాలైన హాస్పిటల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. అంటే సిటీకి మనకి ఇక్కడ ఏమి లేదండి. సింహాచలం నుంచి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్, పద్మనాభంకి 8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లోనే మనకి లేఅవుట్ ఉందండి. సో, ఈ చుట్టుపక్కల మనకు విద్యా సంస్థలు ఇది అయిపోయిన తర్వాత మనకు రాబోతున్న ఇన్‌స్టిట్యూట్స్ ఏంటంటే గూగుల్ డేటా సెంటర్‌కి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్నామండి. సో, గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే మనకి చాలా కంపెనీలొస్తాయి. మనకి ఈ చుట్టుపక్కల మనకి దీని దగ్గరలోనే మనకి జగన్నాథపురం అని చెప్పి ఒక 500 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. సో, ఆ ల్యాండ్ ఏంటంటే వేరే సాఫ్ట్‌వేర్ కంపెనీలకి ఫ్యూచర్‌లో అలాట్ చేస్తాడండి. సో, ఈ ఫుల్ డిమాండ్ వచ్చిందండి. గూగుల్ డేటా సెంటర్ వచ్చాక ఈ చుట్టుపక్కల ఏరియా అంతా ఎకరాల్లో అన్నీ అప్పుడు ఒక 2,00,00,000 అలాగుండేది. ఇప్పుడు 6,00,00,000 ఆ రేంజ్‌కెళ్ళిపోయాయండి. సో, అలాగే మనకి ఈ గూగుల్ డేటా సెంటర్‌తో పాటు కొంచెం ముందుకెళ్తే మన పరిదేశపాలెంలో సిపి కంపెనీ ఇచ్చారు. అలాగే మనకి కాగ్నిజెంట్ ఇచ్చారు. సో, అలాగే చాలా ప్రభుత్వ సంస్థలు
ఫ్యూచర్‌లో రావాలనుకున్నా, అలాగే సాఫ్ట్‌వేర్ కంపెనీలకి ల్యాండ్ ఇవ్వాలన్నా, వైజాగ్ జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ ఉన్న మండలాలు రెండే రెండండి ఎక్కువ ల్యాండ్ బ్యాంక్. ఆనందపురం, పద్మనాభం. ఒకప్పుడు భీమిలిలో ఉండేది. భీమిలిలో మాక్సిమం ల్యాండ్ అయిపోయిందండి. విజయనగరం జిల్లాలో భోగాపురం అండి. సో, ఇది ఆనందపురం, పద్మనాభం మండలాలు పక్కపక్కన ఉంటాయండి. అలాగే ఈ పక్కన ఎనకాతల మనకి కొత్తవలస మండలం. అక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. మనకి ఇలాగెళ్తే 8 కేఎం. సో, అది 100 ఫీట్ రోడ్ అండి. కొత్తవలస నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి ఒక కొత్త రోడ్ వస్తుందండి. సో, అది కూడా ఫ్యూచర్‌లో మనకి చాలా బాగా అభివృద్ధి చెందుతదండి. సో, మీరు ఇది మన ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి బావుంటది. రెడీ టు కన్‌స్ట్రక్షన్ ఉంటదండి. మనకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిడ్యువల్ హౌస్, విల్లాస్ అమ్మాలన్నా, కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నంబర్ 9550049947 అండి. అలాగే మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ప్రాపర్టీస్ ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ కావాలన్నా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ రిఫర్ చేస్తే రియల్టర్ హరి అని ఉంటదండి. సో, వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ మీకు చెప్పాను కదండీ! ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిడ్యువల్ హౌస్, విల్లాస్ అవన్నీ అన్ని ఏరియాల్లో మీకు ఉంటాయండి. సో, ఇదండి మనం చూపించిందంతా శ్రీలోక్ వ్యాలీ అండి. మన కుసులవాడ, ఆనందపురం మండలం. గూగుల్ డేటా సెంటర్‌కి అతి తక్కువ డిస్టెన్స్‌లోనే 100 ఫీటు మనకి విజయనగరం, సింహాచలం మెయిన్ రోడ్‌కి ఆనుకొని ఉందండి. సో, ఇందులో మీకు కావాలంటే కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. జై హింద్.